వెల్కమ్ టు ఎంఆర్ భక్తి టీవీ. నేను మీ నవీన్. చాలామంది టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆ ప్రదక్షిణలో కొద్దిమంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. అంటే మనకు రావాల్సిన అనుగ్రహం కంటే కూడా ఇంకా ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అంటే అదేదో పెద్ద తప్పిదమని కాదు, కానీ ఆలస్యం జరుగుతూ ఉంటుందని చెప్పి గురువులు అంటూ ఉంటారు. సో అసలు నవగ్రహ ప్రదక్షిణ అనేది ఏ విధంగా చేయాలి? ముఖ్యంగా జూలై 13వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది. అది కూడా ఆరుద్ర నక్షత్రానికి సంబంధించిన సోమవారం రోజు వచ్చేసింది. సో ఆ రోజు నవగ్రహ ప్రదక్షిణ ఏ విధంగా చేస్తే మనకున్న కష్టాలు తీరిపోతాయి, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, జూలై 13 మాస శివరాత్రి గురించి మనం తెలుసుకునే దానికంటే కొంచెం ముందుగా అసలు నవగ్రహ ప్రదక్షిణ మీరు ఇప్పటికే చాలా వీడియోస్లో చెప్పారు. టెంపుల్లోకి, గుళ్ళోకి మనం అడుగు పెట్టిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని మొదటిగా నవగ్రహ ప్రదక్షిణ చేయండి, అది కూడా ఒక మంత్రం చెబుతూ అనేసి అన్నారు. సో కొద్దిమంది ఏంటంటే అసలు నవగ్రహాలను చూస్తేనే భయపడి అటా వెళ్ళిపోతారు. అంటే అక్కడ మళ్ళీ శనిగ్రహం ఉంటుంది, అక్కడ మనం తల ఉంచకూడదేమో, మళ్ళీ మనకు లేనిది ఇంకా ఏమన్నా ఆవహిస్తుందేమో, శని తగులుతుందేమో అని చెప్పి కొద్దిమంది కొన్ని అపోహలు ఉన్నాయి. అసలు నవగ్రహాలకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? నవగ్రహ అనుగ్రహం కలగాలంటే మనం ఏం చేయాలి? అంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం ప్రతి మనిషికి కావాల్సిందే. ఎందుకంటే ప్రతి మనిషి ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తాడు. ఆ నక్షత్రానికి అధిపతి ఒక గ్రహం అయి ఉంటుంది. మొత్తము 9 గ్రహాలు, ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఇవ్వడం, మొత్తం ఉన్నవి 27 నక్షత్రాలు. కాబట్టి మనిషి పుట్టిన దారభ్యత మరణించేంత వరకు ఈ జరామరణంలో ఎన్నో సమస్యలు, ఎన్నో యోగాలు, అవయోగాలు, మంచి చెడు జరుగుతుంటాయి. వాటన్నిటికీ కూడా నవగ్రహాల యొక్క దశాంతర దశల్లోనే జరుగుతాయి. అందుకనే ఈ నవగ్రహాలంటే పూర్వము సంబంధించినటువంటి సృష్టి ప్రారంభమైనప్పుడు ఈ యొక్క త్రిమూర్తులే సృష్టి, స్థితి, లయ, ఈ ముగ్గురు మీదనే ఆధారపడి ఉండేది. ఈ ముగ్గురు పని భారం ఒత్తిడి తర్వాత, ఇప్పుడు మీరు ఆఫీస్ పెట్టుకున్నారండి, కొద్ది పని ఉన్నప్పుడు మీరు ఒక్కరే చేసుకోగలుగుతారు. ఆఫీసు దినదిన ప్రవర్ధమానమై ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు మీరు ఒక్కరు చేయలేక 10 మందిని పెట్టుకుంటారు కదా. అలాగే ఆ త్రిమూర్తుల్లో సృష్టి చేసే బాధ్యత ఆయనది. అందుకే బ్రహ్మ తన చేతి మీద కాకుండా ప్రజాపతులను కూడా సృష్టించాడు. కశ్యప ప్రజాపతి, వైవస్, ఇట్లా మనువులను సృష్టించాడు. ఇలా అలాగే స్థితి రక్షించే బాధ్యత ఆయనది. కాబట్టి ఆయన చేతి మీదుగా తర్వాత ఈ యొక్క వర్ణాశ్రమం రావడం, రాజులు ఏర్పడడం, ఈ భూమిని, ప్రపంచాన్ని రక్షించే బాధ్యత రాజులుగా పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ సంబంధించినటువంటి లయకారకుడు, ఏది జరగాలన్నా శివాజ్ఞ కావాలి కాబట్టి ఆయన నుంచి డీసెంట్రలైజ్ అయింది. సెంట్రలైజ్డ్గా ఉన్నటువంటి పరిపాలన డీసెంట్రలైజ్ అయిపోయి నవగ్రహాల చేతిలో మన సంబంధించినటువంటి మానవుల భవిష్యత్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు పార్టీలే ఉన్నాయి. బీజేపీ పార్టీ ఢిల్లీలో పెట్టుకున్నది, కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీసులు ఉన్నాయి కదా నడిపించడానికి. అంత దాకా పోనవసరం లేకుండా ఎక్కడి సమస్య ఎక్కడ పరిష్కారం. అలాగే డీసెంట్రలైజ్ అయింది ఇది. కాబట్టి నవగ్రహాలు మనిషిని పరిపాలిస్తాయి. ఎవరినైనా కానీ, స్త్రీ పురుషులని, బాలురు బాలికలనే తేడా లేకుండా. కాబట్టి నవగ్రహాలని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం ప్రతి మానవుడు చేయాలి. అందుకే ఈ నవగ్రహాలని ఏర్పరిచింది ఎవరు, అలాట్మెంట్ చేసింది ఎవరు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుని సంకల్పం ప్రకారమే నవగ్రహాలు నడుస్తున్నాయి. కాబట్టి అందుకే శివాలయంలోనే నవగ్రహాలు ఉంటాయి, మీకు వేరే దేవాలయంలో ఉండవు. ఇది ఒకటి క్లియర్. తర్వాత ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి పూజా విధానం చేయాలనుకున్నప్పుడు శుచిర్భూతులై దేవాలయానికి చేరుకొని, చక్కగా దేవాలయానికి చేరుకోగానే ముందుగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ముందుగా కుడి కాలు కడుక్కొని తర్వాత ఎడమ కాలు కడుక్కోవాలి. ఒక కాలుతో ఇంకొక కాలు రుద్దకూడదు. తర్వాత 3 సార్లు నోట్లో నీరు పోసుకొని గాయత్రి మంత్రంతో పుక్కిలించి వదిలేయాలి. మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. తదనంతరం చక్కగా ముందుగా నవగ్రహాలకి చేరుకోవాలి. నవగ్రహాల దగ్గర చేరుకున్నప్పుడు మధ్యలో
సూర్యుడు ఉంటాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. కాబట్టి ఈ యొక్క చక్కగా సూర్యుడు మన వైపు చూస్తూ ఉంటుంటాడు ఎక్కడైనా కానీ. ఓకే గురూజీ. ఆ సూర్యుని దగ్గర మనం నమస్కారం చేసుకొని నవగ్రహాల యొక్క అనుగ్రహం కావాలని మనం ఏం చేయాలి? మనకు కుడివైపు దేవతామూర్తికి ఎడమ చేతి వస్తుంది కాబట్టి దేవతామూర్తికి కుడివైపున చూసుకొని ఆ కుడివైపు నుంచి ఇలా ప్రదక్షిణ చేయాలి. అందరూ మనకు కుడివైపునని చెప్పి మనకు కుడివైపున, కానీ దేవతకి ఏమైపోతుంది? ఎడమ చేతి వైపు నుంచి ప్రదక్షిణ చేసినట్టు అవుతుంది. మనకేమో కుడివైపున ప్రదక్షిణ చేస్తున్నాం, కానీ అలా కాదు. దేవతకి కుడివైపు నుంచి మనం ప్రదక్షిణ చేసుకుంటూ రావాలి. ఆ విధంగా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. లేదా ఈ విధంగా ఒక్కొక్క దేవతకి సంబంధించి ఆ విధంగా 27 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. 27 నక్షత్రాలకు గాను 27 నక్షత్రాలు కాబట్టి ఆ విధంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే నవగ్రహాల ప్రదక్షిణ చేయగానే కాళ్ళు కడుక్కోవాలేమో అని అంటారు. అవసరం లేదు, కాళ్ళు కడుక్కోవాల్సిన లేదు. తదనంతరమే ప్రధాన దేవతల దగ్గరికి వెళ్ళి ఆ ప్రధాన దేవతల్లో గణపతి ఉంటే ముందుగా గణపతి నమస్కారం చేసుకోవాలి. ఉపాలయాల్లో గణపతి ఉంటాడు. తదనంతరం ప్రధాన మూర్తిని దర్శించుకునే ముందు ప్రధాన మూర్తికి ఈ సంబంధించినటువంటి వాహనం ఉంటుంది. ఆ వాహనానికి విష్ణు భగవానుడు అయితే గరుత్మంతుడు, అమ్మవారైతే సింహవాహనం, ఈశ్వరుడైతే నందివాహనం. ఆ నందివాహనానికి నమస్కారం చేసుకొని పరమేశ్వరునికి మన యొక్క సంకల్పం నెరవేర్చమని, ఆ యొక్క మనవంతుగా నీవు చెప్పబోయ్ అని చెప్పి ఆ నందీశ్వరునికి లేదా సింహానికి లేదా గరుత్మంతుడికి ఇలా ఏ దేవతకి వాహనం ఉంటే ఆ ధ్వజస్తంభం దగ్గర ఆ వాహనాన్ని పెడతారు. తదనంతరం ప్రధాన దేవాలయాన్ని దర్శించుకొని అభిషేకం అర్చనలు జరిపించుకోవాలి, అమ్మవారిని దర్శించుకోవాలి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం, ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించింది చేసుకోవాలి. ఓకే గురుగారు, ఇక్కడ ఏంటంటే చిన్న డౌట్. మనం ఇప్పుడు ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడైనా తల వంచి ఇట్లా నమస్కారం చేస్తూ ఉంటాము. మరి నవగ్రహాలకు చేసేటప్పుడు తల వంచాలా వంచకూడదు? నవగ్రహాలకి సంబంధించి చేసేటప్పుడు ఏ దేవతకైనా కానీ మనం బద్ధులమై ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఏదో తిరగేయాలని చెప్పి టకటక కాకుండా ఆ విధంగా ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేసుకుంటూ స్వామి ఆ నవగ్రహాల్ని స్మరించుకుంటూ చేయాలి. చాలామంది నవగ్రహాలు తిరిగిన తర్వాత కాళ్ళు కడుక్కుంటారు, కానీ ఎప్పుడు కడుక్కోవాలి అని అంటే శని భగవానుడికి ప్రత్యేకముగా తైలాభిషేకము చేసినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కొని మళ్ళీ దేవాలయాన్ని సందర్శించుకోవాలి. ఇది చేసుకోవాలి. ఓకే, నార్మల్గా మామూలుగా తిరిగితే ఏం తప్పులేదు, కానీ పైగా తైలాభిషేకం లాంటివి ఏదైనా చేసినప్పుడు శని భగవానునికి ప్రత్యేకించి చేసినప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కొని మళ్ళీ వెళ్ళాలి. ఓకే. ఇప్పుడు ఈ తైలాభిషేకాల్లో కూడా అంటే శని భగవాను విషయానికి వస్తే మనకు చాలా వరకు మంచి చేసే విధంగా ఉంటుంది, అదేవిధంగా ఏలినాటి శని అంటే భయపడిపోయే విధంగా కూడా ఉంటుంది కదా గురించి. సో ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు 13వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది. ఈ ఏలినాటి శనితో కావచ్చు, అర్ధాష్టమ శనితో కావచ్చు, సో ఈ శని ప్రభావంతో బాధపడే వాళ్ళు శనీశ్వరునికి ఏ విధంగా పూజ చేసుకోవాలి? అంటే ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కుంభ, మీన, మేషరాశి వారికి ఏలిన నాడు శని, మిథున రాశి వారికి కంటక శని, సింహరాశి వారికి అష్టమ శని, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని, కర్కాటక వృశ్చిక రాశి వారికి యోగ శని, కన్యా రాశి వారికి దాంపత్య శని, వెరసి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. దానివల్ల కొన్ని కష్ట నష్టాలు వస్తాయి. శని నక్షత్రాలైనటువంటి పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు శని సంబంధమైనటువంటి వృత్తుల వాళ్ళు, అంటే భూమి నుంచి తవ్వి తీసే నూనె పదార్థాలు ఉంటాయి కదా, ఆ ఎడిబుల్ ఆయిల్స్ అమ్మేటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి ఆయిల్స్ అమ్ముతారు కదా, ఈ మెషిన్ ఆయిల్స్ ఉంటాయి, అటువంటి అమ్మేటువంటి వాళ్ళు, ఇనుముతో సంబంధమైన వృత్తి వ్యాపారములు చేసే ప్రతి వాళ్ళు కూడా, చర్మ సంబంధము, తోలు సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు, పాత సామాన్లు అమ్మేటువంటి వాళ్ళు, ఏసీ కుండలు తయారు చేసి అమ్మేటువంటి వాళ్ళు, ఏసీ రిఫ్రిజిరేటర్లు అమ్మేటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఈ శని సంబంధమైన వృత్తుల్లోకి వస్తారు. కాబట్టి ఆ వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 13వ తారీఖు జూలై అద్భుతమైన రోజు అండి. ఎందుకంటే నాకు తెలిసిన జ్ఞానం ప్రపంచానికి తెలియచేయాలి, నేను ఒక్కనే బాగుపడకూడదు, అందరూ బాగుపడాలి. అపారమైనటువంటి శివానుగ్రహం కలిగేటువంటి రోజు. 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత ప్రభావమో ఎంత మహిమనో ఆ ఒక్క రోజుకి ఉంటుంది. నాకు తెలుసున్న జ్ఞానాన్ని మన ఎంఆర్ భక్తి ఛానల్ ద్వారా అందరికీ తెలియచేయాలనే సంకల్పము. కాబట్టి ఆ రోజున
ప్రధానంగా ఈ చెప్పినటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా ఏ విధంగా ఆ స్వామిని అర్చించాలని తెలియజేస్తాను. ముందుగా ఇటువంటి రోజున చెప్పబోయేటువంటి పరిహారం మీకు మీరుగా చేసుకోవచ్చు. కానీ చేసిన విధానంలో తప్పులు ఉంటాయి కాబట్టి 19 సంవత్సరాలుగా నీతి నిజాయితీతో భక్తి ప్రపత్తులతో విశ్వాసంతో ఈ యొక్క కార్యక్రమాలు అనేక సందర్భంగా సకల దోషాలు తొలగిపోవడం కోసం కార్యక్రమాలు చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఈ 13 జూలై తేదీన అరుణాచల క్షేత్రంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలు, అలాగే మేష మిథున కర్కాటక సింహ కన్య వృశ్చిక ధనస్సు కుంభ మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, ఎక్కడైనా ఏదైనా ఒక హోమం చేస్తారు ఎక్కడైనా కానీ ఈ రోజున చాలామంది అనేక ఆన్లైన్లలో, కానీ మన పీఠం ఆధ్వర్యంలో ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, ఆర్థిక బాధ జనాకర్షణ ధనాకర్షణకి వివాహ ప్రాప్తికి లక్ష్మీ హోమాలు స్వయంవరకళ హోమాదులు, అలాగే గురువు సంచారం ఇప్పుడు కర్కాటక రాశిలో చేస్తున్న కారణం చేత మేష వృషభ కర్కాటక సింహ అలాగే వృశ్చిక ధనస్సు కుంభరాశిలో జన్మించిన వారికి గురు అనుగ్రహ ప్రాప్తి, అలాగే కాలసర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళకి రాహుకేతు పూజ హోమాది కార్యక్రమాలు, మరియు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి విద్యార్థుల కోసం దక్షిణామూర్తి సరస్వతి హోమాదులు, ప్రయోగ బాధలు శత్రు బాధలు కోర్టు సమస్యల నివారణకి సుదర్శన హోమము, ఓవరాల్గా నవగ్రహాలు అనుకూలించాలనే సదుద్దేశంతో నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం నవగ్రహ బాధ నివారణ కోసం నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది ఈ 13వ తారీఖు జూలై సాయంకాలం 4 గంటలకి కార్యక్రమం నిర్వహించబోతున్నాం. కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 13వ తారీఖు జూలై మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. కేవలం 54 మందికి మాత్రమే అవకాశము. ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది పెరిగితే ఎక్కువ మంది బ్రాహ్మణులు పెట్టి చేయించే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఈ రోజున ప్రధానంగా నవగ్రహాలకి సంబంధించినటువంటి అనుగ్రహం కోసం నవగ్రహాల చుట్టూ చెప్పిన విధానంగా ప్రదక్షిణ చేసి తదనంతరం నవగ్రహాలకి ధాన్యాలు చెప్పబడ్డాయి. రవికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజుడికి కందులు, బృహస్పతికి శనగలు, బుధుడికి పెసర్లు, అలాగే శుక్రుడికి అలచందరు లేదా బొబ్బర్లు, శనికి నల్ల నువ్వులు, అలాగే రాహుకి సంబంధించినటువంటి మినుములు, కేతువుకి ఉలవలు, ఇలా 9 గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలు ఉన్నాయి. ఈ ధాన్యాలు కొద్ది కొద్దిగా తీసుకొని, అంటే ప్రతి ధాన్యము 25 గ్రాములు తీసుకుంటే చాలు. అవన్నీ తీసుకొని చక్కగా ఆ పిండి చేయించాలి, మరపట్టించాలి. ఆ పిండిని మొత్తం కలిపేసేసుకున్న తర్వాత ఆ పిండిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరుడికి అభిషేకం చేయాలి. నేను ఇది కరెక్టా కాదా అని చెప్పి అనేక గ్రంథాల్లో చూశాను. కొన్ని గ్రంథాలలో చెప్పినటువంటిది గ్రహదోష నివారణకి ఏ గ్రహానికి ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యము పిండిని అభిషేకం చేయమని చెప్పబడి ఉంది. కాబట్టి నిర్భయంగా చేసుకోవచ్చు. ఆ విధంగా అభిషేకము జరిపించి తర్వాత మారేడు దళాలతో కానీ గరికతో కానీ ఎర్ర జిల్లేడు తెల్ల జిల్లేడు పుష్పాలతో కానీ నీలిరంగు పుష్పాలతో కానీ ఎరుపు రంగు పుష్పాలతో కానీ అర్చన చేయవచ్చు. తెలుపు రంగు పుష్పాలు, ఎందుకంటే నవగ్రహాలు సూచిస్తబడుతున్నాయి. రవికి ఎరుపు రంగు, కుజుడికి ఎరుపు రంగు వచ్చేస్తుంది, తెలుపు రంగు శుక్రుడికి చంద్రుడికి వచ్చేస్తుంది, అలాగే బుధుడికి మారేడు దళాలు పసుపు రంగు, అలాగే గురువుకి పసుపు చామంతి పూలు, శుక్రుడికి ఆల్రెడీ వచ్చేసింది, శనికి ఈ సంబంధించినటువంటి శంకు నల్ల నీలిరంగు శంకు పుష్పాలు, నీలిరంగు చామంతి పుష్పాలు లేదా నల్ల కలువ పుష్పాలు, రాహుకి ఊదా రంగులో ఉండేటువంటివి కూడా దొరుకుతాయి, కేతువుకి ఎలాగో అన్ని రంగులు కావాలి కాబట్టి అన్ని రంగులు కేతువుకి వస్తాయి. కాబట్టి ఇలా ఈ విధంగా పుష్పాలు అర్చన కనుక చేస్తే తప్పకుండా ఆ నవగ్రహ దోషాలు ఆ సంబంధించినటువంటి జాతకంలో తొలగిపోతాయి. ఇప్పుడు దీపం వెలిగించే దాంట్లో కూడా కొంచెం మనం జాగ్రత్తలు పాటించాలి అంటుంటారు కదా గురుజీ. అంటే ఏ తైలంతో ఈ దీపాన్ని వెలిగించాలి? నూనెలు కూడా ఈ మధ్య ఏంటంటే కల్తీ అయిపోతా ఉన్నాయి. అదేవిధంగా ఒత్తులు కూడా, అంటే మనం కొద్దిమంది ఏంటంటే నిమ్మ పండ్లు కొద్దిమంది చేస్తారు, కొద్దిమంది కొబ్బరి చిప్పలో చేస్తూ ఉంటారు. అంటే ఒత్తులు ఏ విధంగా వెలిగించాలి? ఆయిల్ ఏం వాడాలి? అంటే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి. ఇప్పుడు శనికి తైలాభిషేకం అనేసి దీపం ఆయిల్ తీసుకొచ్చి దాన్ని అభిషేకం చేస్తారు. తక్కువ ధరకు దొరుకుతుంది, 70-80 రూపాయలు దొరుకుతుందని. నల్ల నువ్వుల నూనెనే వాడాలి. దీపం ఆయిల్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఆ దీపారాధనకి దీపం ఆయిల్ కొనకూడదు. మన ఇంట్లో కూడా దీపారాధనకి వాడకూడదు. కొన్ని సోర్సెస్ ప్రకారం అది ఎముకల తైలముతో వస్తుంది, జంతువుల ఎముకల తైలంతో తయారు చేస్తున్నారని, మడ్ ఆయిల్తో తయారు చేస్తున్నారని చెప్తున్నారు. అందుకే దానికి ఆ నూనెకి వాసన చూస్తే ఎటువంటి వాసన ఉండదు. కాబట్టి పోయేది ఏముందండి, మనం ఎంతో ఖర్చు పెడుతున్నాం, దైవం కోసం
మనం ఈ మాత్రం చేయలేము. స్వచ్ఛమైన కొబ్బరి నూనె తైలం వాడవచ్చు. అలాగే ఈ సంబంధించినటువంటి విప్ప నూనె వాడవచ్చు, ఆవు నెయ్యి వాడవచ్చు, ఓకే ఓకే, అలాగే నల్ల నువ్వుల నూనె వాడవచ్చు. తైలంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అష్ట తైలములు అని అంటారు. వేప నూనె కూడా వాడవచ్చు, అవిసె నూనె వాడవచ్చు, తప్పులేదు. సంబంధించినటువంటివి ఈ విధంగా నూనెలతో సంబంధించినటువంటివి చక్కగా దీపారాధన చేసి నల్ల నువ్వుల నూనెతోనే ఆ సంబంధించినటువంటి శని భగవానికి అభిషేకం చేయాలి తప్ప దీపం ఆయిల్ అనేటువంటివి బయట కొన్ని అమ్ముతున్నారు. అది మంచి మట్టి ప్రమిదలో పెట్టొచ్చా గురుజీ? మట్టి ప్రమిదల్లో పెట్టవచ్చు, తప్పులేదు. నిమ్మపు డొప్పల్లో చేసేటువంటిది అమ్మవారికి ఆరాధన రాహుకాలంలో చేస్తారు. ఈ యొక్క కొబ్బరి చిప్పల్లో చేసేటువంటిది ప్రధానంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి దీపారాధనలో చేస్తారు. ఇలా చెప్తారు. గుమ్మడికాయలో చేస్తారు. ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా. ఇది మొత్తానికి చాలా వరకు కూడా ఏదో మనం ఈ నవగ్రహాల సైడ్ వెళ్ళాలంటేనే భయపడే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకైతే ఉన్న అనుమానాలు నివృత్తం అయ్యాయని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో ఈ 13వ తారీఖు అంటే జూలై 13వ తారీఖున సోమవారం వచ్చింది, ఆరుద్ర నక్షత్రము, అదేవిధంగా మాస శివరాత్రి. అంటే ఇది దాదాపుగా 100 శివరాత్రులతో సమానం అని చెప్పేసి గురువు గారు చెప్పారు. 100 శివరాత్రులతో కాకుండా దాదాపు నేను రీసెర్చ్ చేసినప్పుడు 225 సంవత్సరాల్లో కేవలం 9 సార్లు మాత్రమే వచ్చింది ఈ అద్భుతమైన. ఈ రోజున ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది కదండి నవీన్ గారు. ఈ రోజున విశేషంగా వండి వార్చి గంజి వార్చినటువంటి అన్నం ఉంటుంది కదా, ఆ అన్నం ముద్దగా కాకుండా వేడి తగ్గిన తర్వాత వార్చి వేడి తగ్గిన తర్వాత ఆ అన్నముతో ఈశ్వరునికి అభిషేకం చేస్తే ఇంకా చాలా విశేషం. టెంపుల్స్ లో అభిషేకం అనేది ఈ రోజున చూసుకుంటే గురూజీ ఉదయం 4 నుంచి 3:30, 4 నుంచే జరుగుతూ ఉంటుంది. అంటే మరి వీరు ఎప్పుడు ఈ విధంగా ఈ అన్నాన్ని తయారు చేసుకోవాలంటారు? ఉదయాన్నే చేసుకుంటే అన్నం చేసుకొని దేవాలయం చేరుకుంటే ప్రధాన దేవాలయంలో అవకాశం ఉంటే ఇస్తారు, అనుమతిస్తారు. లేదంటే ఉపాలయాల్లో మళ్ళీ శివాలయం ప్రత్యేకంగా పెడుతున్నారు ఇప్పుడు, అక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఇది మొత్తం మీద చాలా వరకు కూడా నవగ్రహ అనుగ్రహం కలగాలి అని అంటే గురువు గారు చెప్పినట్లుగా మీరు ఈ విధమైన ప్రదక్షిణలు కావచ్చు, లేదంటే ఇట్లాంటి మంత్రోపచరణతో చేశారంటే అనుగ్రహం కలుగుతుంది. సో ఇప్పుడు జూలై 13వ తారీఖున గురువుగారి పీఠం ఆధ్వర్యంలో కొన్ని రకాల పూజా విధానాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో వారికి అన్ని గ్రహాలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ పూజా విధానం అయితే ఉంటుంది. మీరు కూడా మీ పేరుని గోత్రనామాల్ని కూడా నమోదు చేసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసేసి నమోదు చేసుకోవాలి. ధన్యవాదాలు గురించి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.